మేషరాశి వారికి అశ్విని, భరణి, కృత్తిక, ఒకటో పాదంతో కూడుకున్నటువంటి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. రాజపూజ్యాలు, అవమానాలు, అదేవిధంగా ఆదాయ వ్యయాల విషయం లోపల అనేక రకాల మార్పులు ఏర్పడుతున్నా కానీ ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉన్న వాళ్ళు ధార్మికంగా ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళ ఆదాయం పరిపూర్ణం అవుతూ ఉంటుంది. రాజపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉన్నవాళ్ళు మామూలుగానే అందరిలోనూ దైవాన్ని దర్శించాల్సిన అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం తప్పనిసరిగా ఎదుటి వ్యక్తిలో మౌనాన్ని, ఎదుటి వ్యక్తితోని మౌనంగా ఉండటం, ఎదుటి వ్యక్తిలో దైవాన్ని దర్శించడం అనేది మొదలు పెట్టేటట్టయితే వాళ్ళలో మార్పులు కనపడుతూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వీరికి గురుగ్రహ సంచారం వల్ల ఇతరుల సహకారం ప్రస్తుతం బాగా లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం గృహ వాహన వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. అయితే అవన్నీ కూడా అంత సులువుగా సాధ్యం కాదు, అయినప్పటికీ కూడా సాధ్యం అవుతూ ఉంటాయి. శ్రమతోని తప్పనిసరిగా సౌఖ్యాలను అనుభవించేటటువంటి ప్రయత్నం లోపల వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఆలోచనలు ఉంటాయి. మధ్య మధ్యలో కొంత నూతన అంశాలు వేగంగా మారుతూ ఉంటుంటారు కాబట్టి కాలక్రమం లోపల కొత్తగా ఆలోచనలు ఏర్పరచుకొని క్రియేటివిటీ బాగా పెంచుకొని కొత్త అంశాలు కనిపెట్టడంలో కానీ, సంతానం వైపు దృష్టి పెట్టడం కానీ, లేదా తమకు ఉండేటటువంటి ఆలోచనలకు రూపకల్పన చేసుకోవడంలో కానీ వీళ్ళు చక్కనైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంటారు. అదేవిధంగా శని 12వ రాశిలో సంచారం, ఇంకా ఏలినాటి శనిలో ఉన్నారు వీళ్ళు కాబట్టి 12వ రాశిలో సంచారం వల్ల అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది, అనవసరమైనటువంటి ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భం లోపల తప్పనిసరిగా శని అనేటటువంటి పదం ఎప్పుడు విన్నప్పటికీ కూడా జాతక రీత్యా కానీ, ఇటు గోచార రీత్యా కానీ ఎక్కడ విన్నప్పటికీ కూడా తప్పనిసరిగా వాళ్ళు చేయవలసిన ధర్మం ప్రతిసారి మనం చెప్పుకునేటటువంటిదే ఉదయం పూట నడక, అదేవిధంగా యోగా, ప్రాణాయామాదులు. శని వాయుతత్వ గ్రహం కావడం వల్ల వాయు సంచారం శరీరాన్ని నియంత్రించకుండా మనము వాయు సంచారాన్ని నియంత్రించుకునే పరిస్థితి తెచ్చుకోవడం ప్రాణాయామం. కాబట్టి ఆ ప్రాణాయామాదులు కనుక బాగా చేసుకునేటట్టయితే శారీరకమైనటువంటి లోపాలు తగ్గుతూ ఉంటుంటాయి. అది దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా రాహు లాభంలో చాలా మంచిది. అదేవిధంగా ఈ సంవత్సరం లోపల అనేక రకాల కార్యక్రమాల నిర్వహణ లోపల ముందుకు వెళ్తూ ఉంటుంటారు. 10 పనులు ఒకేసారి మీద పడటం వల్ల ఒత్తిడికి గురైనప్పటికీ కూడా కార్యక్రమాల నిర్వహణ మాత్రం తప్పనిసరి చేయాల్సి వస్తూ ఉంటుంది. కేతు సంచారం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఆలోచనల లోపల కొంత ఒత్తిడి ఏర్పడుతుంది, కొంత విరాగత్వం ఏర్పడుతుంది. అదేవిధంగా గృహ వాహనాది వ్యవహారాల లోపల కూడా కొంచెం నిర్వహిస్తున్నప్పటికీ కూడా కొంత అనుభవ రాహిత్యంగానో లేదా ఈ ముందులే అనేటువంటి భావాలు ఏర్పరచుకుంటూ ఉంటుంటారు. ఈ విధంగా మేషరాశి వారికి శనిగ్రహం యొక్క దోషం కొంత తగ్గడం కోసం తప్పనిసరిగా తైలాభ్యంగన స్నానాదులు, శనికి స్నానం పోయడం కాదు, నూనె తీసుకొని పోయి మన వంటికి గట్టిగా నూనె పోసుకుని స్నానం చేయడం అనేటటువంటి అప్పుడప్పుడు కావాలి. అదేవిధంగా యోగా ప్రాణాయామాదులు బాగా చేసుకుంటూ ఉండటం, అదేవిధంగా హనుమత్ ప్రదక్షిణలు, అదేవిధంగా శివ ఆరాధన చేసుకుంటూ ఉండటం మంచిది. అదేవిధంగా గణపతి ఆరాధన కూడా వీళ్ళకి ఈ సంవత్సరం శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది.